ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పెనమలూరు దగ్గర కాటూరులో 3 బుల్లెట్ బైకుల్ని ప్రైజ్ మనీగా ప్రకటించారు. జిల్లాలోనే అతిపెద్ద బరిగా ఉన్న గన్నవరం అంపాపురంలో కోడి పందాలు అట్టహాసంగా మొదలయ్యాయి. బెట్టింగ్ల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు పందెం రాయుళ్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు అయితే భోగి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరంలో ఉన్నటువంటి అంపాపురంలో ఉన్నాం. చూడొచ్చు, కోడి పందాల పోరైతే మొదలైంది. రెండు కూడా నెమళ్ళు పోటీకి సై అంటున్నాయి. ఇద్దరు కూడా తమ తమ కోళ్లను తీసుకొచ్చి పందెం బరుల్లో కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తమ పందానికి సంబంధించిన కోళ్లను అయితే రంగంలోకి దింపుతా ఉన్నారు. మొత్తం ఇటు కృష్ణా జిల్లా పరిధిలో అటు ఎన్టీఆర్ జిల్లా రెండిట్లో కూడా పెద్ద ఎత్తున బరుల్ని ఏర్పాటు చేశారు. లక్షల రూపాయల్లో ఈ పందాలన్నీ కొనసాగుతుంది. చూడొచ్చు మనం, రెండు కూడా ఒకటే రకానికి సంబంధించిన నెమళ్ళ రకానికి సంబంధించిన కోళ్లు రెండు కూడా బరిలో పోటాపోటీగా కొట్టుకుంటున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ ఒక్క పందానికి సంబంధించి 3 లక్షల రూపాయలని పందెంలో ప్రస్తుతం బెట్టింగ్ కట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడే కాదు, అవినిగడ్డ, నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ఈ పందెం బరులను అయితే ఈసారి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అటు పెనమలూరు పరిధిలో ఉన్నటువంటి కాటూరులో 3 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను కూడా ప్రైజ్ మనీగా కూడా పెట్టారు. ఇక అటే పెనమలూరులోనే పొట్టేళ్లను కూడా ఈ పందెం బరుల్లో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక నెమలి ఈ పోటీలో పందెంలో అయితే ప్రాణాలు వదిలింది. కత్తులు కట్టి ఈ పందాలను అయితే నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పందాలన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ 3 రోజుల పాటు కూడా పోలీసులు కూడా ఈ పందెం రాయల్ని ఆపలేని పరిస్థితి. కోడి పందాలతో పాటు అన్ని రకాల పందాలు కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు ఇదే విధంగా పందెం రాయుళ్లు తమ అల్లరి ముద్దుగా పెంచుకొని ఇక్కడ తీసుకొస్తున్నటువంటి కోడి పుంజులతో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పందెం బరులు అయితే కలకల్లాడుతున్న పరిస్థితి అయితే కనబడతాయి. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, గన్నవరం నుంచి.